హలో ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ అనమాట. మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి పెడుతున్నాను. నేను సాంస్క్రిట్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్వి పెట్టలేను. ఎందుకంటే అందులో నుంచి ఏది ఇస్తారో మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి పెట్టలేను. సో మీకు ఈ మోడల్ పేపర్ చూస్తే ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా మోడల్ పేపర్ ఇది. సో సాంస్క్రిట్‌లో ఆల్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఎక్కువ ఉంటుంది, శబ్దాలు అవి యాజ్ వెల్ యాజ్ సమ్మరీస్ మంచి ప్రిపేర్ అయితే చాలు. ఫోర్ ఏమో సమ్మరీస్ ఉంటాయి అనుకుంటా, అందులో నుంచి టూ ఉంటాయి. మంచి ప్రిపేర్ అయితే ఆ సమ్మరీస్ మంచి రాసిస్తే సరిపోతుంది. కొంతమంది ఇంగ్లీష్లో రాస్తారు, కొంతమంది తెలుగులో రాస్తారు. సో డిపెండ్ అపాన్ అంటే మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తే దాంట్లో రాసుకోవచ్చు. సాంస్క్రిట్‌లో ఆల్మోస్ట్ ఆబ్జెక్టివ్ మంచి ప్రిపేర్ అయితే చాలు, మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అంటే వేరేది ప్రిపేర్ కాకని చెప్పట్లేదు, మంచి ఆబ్జెక్టివ్‌కి ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది సాంస్క్రిట్‌లో అని చెప్తున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.